హాయ్ యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ డొనాల్డ్ ట్రంప్ గురించి ఇప్పుడు 2 వార్తలు వైరల్ అవుతున్నాయి సార్. అదొకటి ఏంటంటే ఆయన వైట్ హౌస్‌లో దీపావళి సెలబ్రేషన్ చేసుకున్నారని చెప్పేసి ఒకటి. మరి నిజంగా దీపావళి సెలబ్రేషన్ చేసుకున్నారా? దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది? అదొకటి. ఇంకోటి ఏంటంటే సార్ వైట్ హౌస్‌ని కూల్చేయడానికి ప్రయత్నాలు జరిగాయని చెప్పేసి చెప్తున్నారు. సో పెద్ద పెద్ద వెహికల్స్ కూడా వచ్చేసి దాన్ని కూల్చేద్దామని చెప్పేసి చూసారని చెప్పేసి అంటున్నారు. నిజంగా వైట్ హౌస్‌ని కూల్చే ప్రయత్నాలు జరిగాయా సార్? ఏం చెప్తారు వీటి గురించి? ఈ 2 వార్తలు వైరల్ అవుతున్నాయి ట్రంప్ గురించి. ఈ మధ్య కాలంలో ట్రంప్ గురించి రోజుకొక వైరల్ వార్త వస్తుంది. గతంలో మొన్ననే 4 రోజుల ముందే ట్రంప్‌కి వ్యతిరేకంగా 50 రాష్ట్రాల్లో 1700 టౌన్స్ అండ్ సిటీస్‌లో 70 లక్షల మంది ప్రజలు నిరసన తెలియజేశారు. దాని తర్వాత గాజా మీద తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు ట్రంప్. ఎందుకంటే గాజాలో హమస్ అక్కడ రైవల్ గ్రూప్స్ మీద దాడులు చేస్తుంది. దానికి బదులు ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా గాజా మీద మళ్ళీ దాడులు మొదలుపెట్టింది. యాక్చువల్గా ఇజ్రాయెల్కి గాజాకు మధ్య ఒక కాల్పుల విరమణ ఒప్పందం కూడా జరిగింది. సో ఇదొక అంశం అయితే, మొన్న జెలెన్స్కీ ఉక్రెయిన్ ప్రెసిడెంట్తో ఒక సీక్రెట్ మీటింగ్లో గట్టిగా ట్రంప్ అరిశాడని వార్తలు బయటకు వచ్చాయి. అట్లాగే చైనాతో 150% టారిఫ్ విధిస్తానని చైనాని బెదిరిస్తున్నాడు. సో మరొక పక్క మోడీని కూడా వార్నింగ్ ఇచ్చాడు. రష్యా నుంచి ఆయిల్ ఆపేస్తామని చెప్పి కూడా కంటిన్యూ చేస్తున్నారని. ఇలాగా అందరినీ బెదిరింపులు, హుంకరింపులు, ఒక స్టేట్ రోడ్ లాగా ట్రంప్ బిహేవ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఒక పాజిటివ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే దీపావళి సెలబ్రేషన్ ట్రంప్ చేసి మొత్తం అమెరికా అందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్పాడు. దీపావళి గురించి పొగిడాడు కూడా. నిన్న దీపావళి అనేది డార్క్నెస్ మీద లైట్ విక్టరీ అని చెప్పాడు. అమెరికన్స్ అందరూ దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటారు అని కూడా అన్నాడు. అంటే గత కొంతకాలంగా ఇండియన్ ఫెస్టివల్స్ని కూడా అమెరికన్స్ సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ అయింది. అందులో దీపావళి ఒకటి. దీపావళిని ఆల్మోస్ట్ చాలా రాష్ట్రాలు స్టేట్ ఫెస్టివల్ లాగా సిటీస్ కూడా, మేయర్స్ కూడా చేసుకుంటున్నారు. అలాగే ట్రంప్ కూడా నిన్న అక్కడ దీపాలను వెలిగించి ఆయన దీపావళి ఫెస్టివల్ని చేసుకోమని, ఇది గొప్ప ఫెస్టివల్ అని చెప్పి ఆయన చెప్పాడు. దాని గురించి ల్యాంటర్న్స్, దియాస్ ఇవన్నీ పెట్టుకొని చేసుకుంటారో ఏదో మాట్లాడాడు. ఎందుకంటే ఓట్ బ్యాంక్గా మనకి ఇండియన్ అమెరికన్స్ అక్కడ దాదాపు 54 లక్షల మంది ఇండియన్ ఆరిజిన్ అమెరికన్స్ అక్కడ ఉంటున్నారు కాబట్టి వీళ్ళ ఓట్ బ్యాంక్ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ ఫెస్టివల్స్ అక్కడ చేసుకోవడం. రెండోది, మన వాళ్ళు అనేక పొజిషన్స్లో కూడా, ముఖ్యంగా సర్వీస్ ఇండస్ట్రీలో చాలా బలంగా ఉంటున్నారు కాబట్టి ఇటు ఫైనాన్షియల్గా కావచ్చు, అమెరికన్ గవర్నమెంట్స్లో ఇప్పుడు FBI లాంటి కాష్ పటేల్ లాంటి వాళ్ళు కూడా ఇండియన్ ఆరిజిన్ నుంచి వెళ్ళిన వాళ్ళే. సో అట్లాగే JD వాన్స్, ఉషా చిలుకూరి, ఆమె కూడా తెలుగు వ్యక్తి. సో ఇలాగా అక్కడ అమెరికాలో వివిధ పొజిషన్లో కూడా ఇండియన్స్ ఉండడం, అట్లాగే వాళ్ళ పాపులేషన్ కూడా మనది స్ట్రాంగ్గా ఉండడం, వాళ్ళ విద్యార్థుల్లో కూడా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్లో కూడా సెకండ్ ప్లేస్ చైనా తర్వాత ఇండియానే ఉంది. సో అందుకని ఇండియన్ ఫెస్టివల్స్ని అమెరికన్ ప్రెసిడెంట్స్ కూడా చేసుకోవడం అనేది కనబడుతుంది. ట్రంప్ కూడా దానికి మినహాయింపు కాదు. ట్రంప్ ఏంటంటే ఒకరోజు పొగుడుతాడు, ఒకరోజు బెదిరిస్తాడు. అలా ఉంటుంది అతని స్కీమింగ్. అతను ఏంటంటే ట్రాన్సాక్షనల్ ప్రెసిడెంట్ అంటారు. అతను వ్యాపారస్తుడు, యాక్చువల్ రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిన వ్యక్తి. అతనికి ఏమంటే ఎక్కడ బెదిరించాలి, మళ్ళీ రెండో రోజు పొగడడం, అట్లా తన కంట్రోల్లో పెట్టుకోవడానికి నిరంతరం ఒక కన్ఫ్యూజ్ చేస్తూ ప్రత్యర్థిని డీల్ చేయడానికి అతను చేస్తూ ఉంటాడు అన్నమాట. సో ఈ నేపథ్యంలో దీపావళిని పొగడం అనేది ఎప్పటికప్పుడు ఏంటంటే, మనం ఒకరోజు పాజిటివ్గా ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతారు ఇండియన్స్, రెండో రోజు నెగిటివ్గా ఉంటాడు. ఎప్పుడు ఏమి డిక్లేర్ చేస్తాడో తెలీదు, ఏ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సంతకం పెడతాడో తెలియదు. ఇలాంటి ఒక కన్ఫ్యూజ్ చేసి నేను ఫ్రెండా ఎనిమినా అనేది జనాలకి తెలియకుండా కన్ఫ్యూజ్ చేసేది అనేది అతని స్ట్రాటజీ. పిచ్చోళ్ళకి కనబడతాడు కానీ అతను పిచ్చోడు కాదు. అతని స్ట్రాటజీని కింద నుంచి తీసుకుంటా వచ్చిన వ్యక్తి అతను. సో ఈ నేపథ్యంలో అది జరిగింది. ఇంకా రెండవది ఏంటంటే వైట్ హౌస్ని నిన్న బుల్డోజర్లు కూల్చికొట్టాయనే వార్త కూడా వైరల్ అవుతుంది. అయితే ఇక్కడ మళ్ళీ ట్రంప్ని మనం తీసుకోవాలి. ట్రంప్ ఏంటంటే అతను అనుకున్నవన్నీ ఎవడి మాట కేర్ చేయకుండా చేసేస్తూ ఉంటాడు. దానివల్ల ఎవరితో ఏం గొడవలు వచ్చినా అతనికి ఏమి ప్రాబ్లం. ఎలాన్ మస్క్ తనకి డబ్బులు పెట్టాడు, ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశాడు.
అన్ని చేసి హెల్ప్ చేసినాక ఎలాన్ మస్క్ని ఇతను బెదిరించడం మొదలుపెట్టాడు. నిన్ను నీ దేశం డిపోర్ట్ చేస్తాను నిన్ను కూడా అన్నాడు. సో అలాగా ట్రంప్కి ఏంటంటే అతనికి అనుకూలంగా ఉంటేనే వాళ్ళతో మంచుకుంటాడు తప్ప ఎవరితో ఎప్పుడు గొడవలు దిగుతాడో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ వైట్ హౌస్లో ఈస్ట్ బ్లాక్ ఉంది. ఈస్ట్ బ్లాక్ని కూలగొడుతున్నారు. అది ఎందుకు కూలగొడుతున్నారంటే ఈస్ట్ బ్లాక్ అనేది వైట్ హౌస్లో ఏదైనా పార్టీలు ఇవ్వడానికి లేకపోతే అక్కడ ఏదైనా గ్యాదరింగ్స్ డిన్నర్స్ అట్లాంటి వాటికి అది వాడుతున్నారు. అది సరిపోవట్లేదు. 200 మంది కంటే ఎక్కువ పట్టట్లేదు. దాన్ని ఎక్స్టెండ్ చేసి 90,000 ఎస్ఎఫ్టీతో ఒక పెద్దది చేసి అక్కడ దాదాపు $250 మిలియన్ ఖర్చు పెట్టి దాన్ని కూలగొట్టేసి దాన్ని బాల్ రూమ్ అంటారు. ఈ బాల్ రూమ్ చేస్తున్నాడు. ఇదేంటంటే ఈస్ట్ వింగ్ అనేది 1902లో నిర్మించారు దాన్ని ఇప్పుడు ఫస్ట్ టైం ట్రంప్ కొట్టేస్తున్నాడు. దీని పట్ల కూడా వ్యతిరేకత చాలా మందికి ఉంది. అంటే వైట్ హౌస్ ఒక బీటీని ట్రంప్ డిస్టర్బ్ చేస్తున్నాడు అని. కానీ ట్రంప్ ఏం చెప్తున్నాడంటే ఇది చాలా మంది ప్రెసిడెంట్ల కళ, డ్రీమ్ ఇది బాల్ రూమ్ నిర్మించాలని. వాళ్ళు ఎవరు చేయలేకపోయినా నేను సక్సెస్ఫుల్గా చేస్తున్నానని ట్రంప్ చెప్పుకుంటున్నాడు. అతను దేనైనా మామూలుగా అతని ఫిలాసఫీ ఏంటంటే ఎప్పుడు కూడా ఏది చేసినా నీదే కరెక్ట్ అని చెప్పు. ఆల్వేస్ సే యు ఆర్ రైట్, వెన్ యు ఆర్ రాంగ్ ఆల్సో సే యు ఆర్ రైట్. అట్లాగే వెన్ యు ఆర్ డిఫీటెడ్ ఆల్సో యూ డిక్లేర్ దట్ యు వన్. నువ్వు ఓడిపోయినా కూడా గెలిచాననే చెప్పు. ఇట్లాంటి కొన్ని రూల్స్ ట్రంప్ బిగినింగ్ నుంచి కూడా ఫాలో అవుతుంటాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా వాళ్ళ గురువు చెప్పించాడు ఇతనికి. సో అందువల్ల అతను ప్రతిదీ నేను సక్సెస్, ఎవడు చేయలేని పని నేను చేస్తున్నా అని చెప్పుకుంటాడు అనమాట. అలాగే ఇప్పుడు వైట్ హౌస్ కూడా ఇది నా క్రెడిట్, చాలా మంది ప్రెసిడెంట్లు అనుకున్నారు కానీ చేయలేకపోయారు, నేను చేస్తున్నాను అంటున్నాడు. కానీ దేశంలో చాలా విమర్శలు వస్తున్నాయి ట్రంప్ మీద. ఎందుకంటే వైట్ హౌస్ని ఇలా కొలగొట్టి ఇంత డబ్బులు $250 మిలియన్ ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరమే ఉంది, ఇప్పుడు ఉన్నది సరిపోతుంది, కావాలనే ట్రంప్ చేస్తున్నాడు అన్న విమర్శలు ఉన్నాయి. ఆల్రెడీ ఏంటంటే బడ్జెట్ ఇప్పుడు అక్కడ ప్రాబ్లం, షట్ డౌన్ అంటారు. అమెరికాలో బడ్జెట్ పాస్ అవ్వలేదు. ఎవరి అక్టోబర్లో పాస్ అవ్వాలి. పాస్ అయితేనే రకరకాల వాటికి బడ్జెట్ చెల్లింపులు ఉంటాయి, ఖర్చు పెడతారు. అందువల్ల ఇప్పుడు అక్కడ చాలామంది ఉద్యోగులు అన్పెయిడ్ జాబ్స్